మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ ఎం వంశీమోహన్ సార్ భాగవతం మొత్తం బయటపడ్డది కదా. ఏసీబీ ఆఫీసర్లు అదనపు కలెక్టర్ సార్ ఇంట్లో సోదాలు చేసుడే కాదు, వాళ్ళ చుట్టాలు పక్కాల ఇళ్లల్లో కూడా చెకింగులు చేస్తే ఏమున్నది నాయన, అడ్డగోలుగా ఆస్తులు, బంగారి నగలు, ఎండి సొమ్ములు, నగదు పైకం బయటపడ్డాయట. ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఏం కథ అంటే అన్ని చెప్తా పండి. అదనపు కలెక్టర్ సార్ సంపాదించిన దానికంటే ఎక్కువనే ఆస్తులు ఉన్నాయని ఏసీబీ ఆఫీసర్లు మేడ్చల్ జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ సార్ ఇంట్లో చెకింగులు చేసిరట. అదనపు కలెక్టర్ సారు ఆపదలో వచ్చిన వాళ్ళను ఆదుకునుడు పక్కకు పెట్టి ఆస్తులు సంపాదించుకునే పనిలా పడ్డట్టు ఉన్నాడట. కలెక్టర్గా కొలువు తక్కువ చేసుడు, కమిషన్లు ఎక్కువ తినుడే చేసిండట. సర్కారు భూములకు ఎసరు పెట్టి చుట్టాలు పక్కాల పేర్ల మీద ప్రభుత్వ భూములు పట్టా చేసుకుంటా రియల్ ఎస్టేట్ దందా నడిపించిండట. హైదరాబాద్ పట్టణంలో ఉన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళ చుట్టాలు పక్కాల ఇళ్లల్లో మొత్తం ఏసీబీ ఆఫీసర్లు 11 జాగాల్లో చెకింగులు చేస్తే అచ్చరాల 6,22,00,000 స్థిర చర ఆస్తులను సీజ్ చేసిరట. మొత్తం డిప్యూటీ కలెక్టర్ సార్ అక్రమాస్తుల విలువ ఎంత అనుకుంటారు? అచ్చరాల 100 కోట్ల దాకా ఉంటుందని అనుకొచ్చిరట. కానీ చూసినరా, ఇట్లా అదనపు కలెక్టర్ ఇంట్లోనే ఇంత ఆస్తి ఉంటే మరి తతిమ అవినీతి ఆఫీసర్లతోనే ఎంత ఆస్తి ఉండొచ్చు? అయినా పబ్లిక్కు సేవ చేస్తామనే ఆఫీసర్లు కూడా ఇట్లా అవినీతి చేస్తే ప్రజలు ఎవరికి సార్ చెప్పుకునేది? అయినా దేశంలో అవినీతి ఆఫీసర్లే ఎక్కువ అవుతుండ్రు. ఎవరు చూడు లంచాలకు మరిగిండ్రు. ఇట్లా మళ్ళా ఎవరైనా లంచం తీసుకోకుండా ఉండాలంటే అక్రమాస్తులతోని పాటు అసలు ఆస్తులు కూడా గుంజుకొని వాళ్ళ చుట్టాలు పక్కాల మీద కూడా కేసులు కట్టే కానూను తీసుకురావాలి. అప్పుడన్నా పాలోళ్ళ మీదనో కులపోళ్ళ మీదనో కేసులు అయితాయని వాళ్ళు ఎత్తి పొడిచి ఎక్కిరిస్తేనన్నా సిగ్గొచ్చి లంచాలు తీసుకోరేమో. కానీ అసొంటి చట్టాలు తెచ్చుడు మాత్రం లీడర్లకు శాతగాదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.